హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. డైలీ కరెంట్ అఫైర్స్లో ఈరోజు మనం 17th జూలై రోజు జరిగిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇవాళ. దానికంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నది మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ క్వశ్చన్: హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఓన్ Wimbledon Championship 2017 in Women's Singles category? ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో వింబుల్డన్ ఛాంపియన్స్ 2017ని ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి గార్బియన్ ముగురుజా. ఏంటండి? గార్బియన్ ముగురుజా వచ్చేసి స్పెయిన్కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. ఈ ముగురుజా తన లైఫ్లో ఫస్ట్ టైం ఈ వింబుల్డన్ని గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వోన్ వింబుల్డన్ ఛాంపియన్స్ 2017 ఇన్ ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీ? ఆన్సర్ వచ్చేసి గార్బియన్ ముగురుజా. వచ్చేసి స్పెయిన్కి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: హూ హ్యాస్ బీన్ స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్? నేపాల్ చీఫ్ జస్టిస్గా ఎవరు నియమితులయ్యారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గోపాల ప్రసాద్ పరజులి. 17th జూలై రోజున నేపాల్ యొక్క చీఫ్ జస్టిస్గా ఎన్నుకోబడ్డారు. మళ్ళీ చూడండి. హూ హ్యాస్ బీన్ స్వార్న్ ఇన్ యాజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్? ఆన్సర్ వచ్చేసి గోపాల్ ప్రసాద్ పరజులి. ఇంత పెద్ద పేరుని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి GPP అని గుర్తుపెట్టుకోండి. గోపాల్ ప్రకాష్ పరజులి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్: హూ హ్యాస్ వోన్ ఫస్ట్ ఎవర్ నేషనల్ మాస్టర్ స్నూకర్ టోర్నమెంట్ 2017? ఎవరు గెలుచుకున్నారు? IH మనుదేవ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఐహెచ్ మనుదేవ్ మొట్టమొదటిసారిగా మాస్టర్స్ స్నూకర్ టోర్నమెంట్ని గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ చూడండి. హూ హ్యాస్ వోన్ ఫస్ట్ ఎవర్ నేషనల్ మాస్టర్స్ స్నూకర్ టోర్నమెంట్ 2017? ఆన్సర్ వచ్చేసి ఐహెచ్ మనుదేవ్. అలోక్ కుమార్పై గెలిచి ఈ టైటిల్ని సొంతం చేసుకున్నారు. ఓకే అండి. అవర్ నెక్స్ట్ క్వశ్చన్: ఇంటర్నేషనల్ జస్టిస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ ఎవ్రీ ఇయర్? 17th జూలై రోజున ఇంటర్నేషనల్ జస్టిస్ డేని జరుపుకుంటారు. మళ్ళీ చూడండి. ఇంటర్నేషనల్ జస్టిస్ డే వచ్చేసి 17th జూలై. అవర్ నెక్స్ట్ క్వశ్చన్: Who among the following has won Wimbledon Championship 2017 in men's singles category? ఆన్సర్ వచ్చేసి రోజర్ ఫెదరర్ వచ్చేసి మెన్స్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2017ని గెలుచుకున్నాడు. రోజర్ ఫెదరర్ వచ్చేసి స్విట్జర్లాండ్కి చెందినవాడు. ఇతను ఇప్పటి వరకు 8 వింబుల్డన్ టైటిల్స్ని గెలుచుకోవడం జరిగింది. మొత్తం టోటల్గా 19th గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ని తన కెరీర్లో సొంతం చేసుకున్నాడు. మళ్ళీ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వోన్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2017 ఇన్ మెన్స్ సింగిల్స్ కేటగిరీ? రోజర్ ఫెదరర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్: హూ హ్యాస్ వోన్ ద 2017 విక్టోరియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్? 2017 స్క్వాష్ ఓపెన్ టోర్నమెంట్ని ఎవరు గెలుచుకున్నారు? హరీందర్ పాల్ సంధు వచ్చేసి 2017 స్క్వాష్ టోర్నమెంట్ని గెలుచుకోవడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. హరీందర్ పాల్ సంధు. ఓకేనా. ఈ టోర్నమెంట్ వచ్చేసి మెల్బోర్న్లో జరిగింది. మళ్ళీ చూడండి. హూ హ్యాస్ వోన్ ద 2017 విక్టోరియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్? గెలిచింది హరీందర్ పాల్ సంధు. నెక్స్ట్ క్వశ్చన్: India and Sri Lanka have signed MOU develop a village in which district in Sri Lanka? ఏ డిస్ట్రిక్ట్ యొక్క విలేజ్ని డెవలప్ చేయడానికి
ఇండియా మరియు శ్రీలంక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? అనురాధపుర డిస్టిక్ ఏంటండి? అనురాధపుర డిస్టిక్. దీని గురించి టోటల్గా 30 crores స్పెండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చూడండి, ఇండియా అండ్ శ్రీలంక హ్యావ్ సైన్డ్ ఏ MOU టు డెవలప్ ఏ విలేజ్ ఇన్ విచ్ డిస్టిక్ ఇన్ శ్రీలంక? ఆన్సర్ వచ్చేసి అనురాధపుర డిస్టిక్. హూ హ్యాస్ వోన్ ద 2017 Formula 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్? 2017 Formula 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ని లూయిస్ హ్యామిల్టన్ గెలుచుకోవడం జరిగింది. బ్రిటిష్కి చెందిన లూయిస్ హ్యామిల్టన్ ఈ టోర్నమెంట్ యొక్క టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఓకేనా? మళ్ళీ చూడండి, హూ హ్యాస్ వన్ ద 2017 Formula 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్? ఆన్సర్ వచ్చేసి లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంపెనీ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ bio-CNG bus which has unveiled recently at a bioenergy program Urja Utsav? ఆన్సర్ వచ్చేసి టాటా మోటార్స్ bio-CNG ద్వారా మొట్టమొదటిసారిగా బస్సెస్ని తయారు చేయడం జరిగింది. ఈ బస్సెస్ని ఊర్జా ఉత్సవ్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రదర్శించడం జరిగింది. ఊర్జా ఉత్సవ్ పూణేలో రీసెంట్గా జరిగింది. అయితే మళ్ళీ చూడండి, విచ్ కంపెనీ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ bio-CNG బస్ విచ్ హ్యాస్ అన్వీల్డ్ రీసెంట్లీ ఎట్ బయోఎనర్జీ ప్రోగ్రామ్ ఊర్జా ఉత్సవ్? ఆన్సర్ టాటా మోటార్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మరియం మిర్జాఖానీ ద రినోన్డ్ మ్యాథమెటిషియన్ పాస్డ్ అవే. షీ హెయిల్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? మరియం మిర్జాఖానీ, ఫేమస్ మ్యాథమెటిషియన్, ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఈస్ ఇరాన్. మరియం మిర్జాఖానీ ఫేమస్ మ్యాథమెటిషియన్, రీసెంట్లీ చనిపోవడం జరిగింది. ఈమె వచ్చేసి ఇరాన్కి చెందిన మ్యాథమెటిషియన్. మళ్ళీ చూడండి, మరియం మిర్జాఖానీ ఈజ్ రినోన్డ్ మ్యాథమెటిషియన్ పాస్డ్ అవే. షీ హెయిల్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి ఇరాన్.